పుస్తకాలకు ఎక్కడైనా ఇల్లుంటుందా? వేరే వాళ్ళకు ఉండనివ్వు, ఉండకపోనివ్వు, కానీ నాకు ఉంటుంది మీ భీమ్రావ్ గ్రంథాలయం. భీమాబాయ్, ఓ పని చేద్దాం. భీమ్ జీవితంలో మొదటి గ్రంథాలయం మన ఇంట్లో ఒక పక్కన పెడదాం. ఇంకా మన అందరం తలా 2 పుస్తకాలు తీసుకెళ్ళి ఆ పుస్తకాలయంలో పెడదాం. మీరందరూ ఈ పుస్తకాలన్నింటినీ కింద పెట్టండి, నేను స్వయంగా సర్దుకుంటాను. ఒక్కడివే సరే, కానీ ఇన్ని పుస్తకాలు ఒక్కడివే సర్దడానికి చాలా సమయం పడుతుంది భీమా. అమ్మా, ఎంత సమయం పట్టినా సరే నేనే సర్దుకుంటాను. భీమాబాయ్, వాడిని పుస్తకాలతోనే కలిసి ఉండనివ్వు. ఉండనిస్తాను. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఎలాంటి వాళ్ళు తెలుసు. బాబు ధ్రువ, బాబు ఈ కొంచెం డబ్బు తీసుకో. ఈ డబ్బులతోటి ఏదైనా జీవనోపాధిని ప్రారంభించు. భీమ్, నువ్వు మీ నాన్నకి రాత్రన్న మాటలు చెప్పేశావా? లేదే. బాబు ధ్రువ, ఏమనుకోవద్దు. మీ ఇద్దరు రాత్రి మాట్లాడుకుంటున్నప్పుడు నేను మీ బాబాయ్ విన్నాం. అందుకే డబ్బులు తీసుకో బాబు. ధన్యవాదాలు బాబాయ్, కానీ నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేను బాబాయ్. అప్పు అనుకుని తీసుకో. ఎప్పుడు సంపాదించడం మొదలు పెడితే అప్పుడు తిరిగిచ్చే. అవును ధ్రువ, తీసుకో. ఇప్పుడు నువ్వు మా కుటుంబంలో ఉన్న అందరిలో భాగమే కదా. ధ్రువ, ఇంతకీ నువ్వే పని చేస్తావు? నేను చెప్పులు బూట్లు కుడతాను, ఇంకా పాలిష్ చేస్తాను. వద్దు, వద్దు, నువ్వు ఈ పని చేయొద్దు. వేరే ఇంకేదైనా పని ఆలోచించు. కానీ ఎందుకు బాబాయ్? అది ఎందుకంటే బాబు, నువ్వు ఈ పని చేస్తే ఈ గ్రామస్తులు మళ్ళీ లేనిపోని సమస్యలు సృష్టిస్తారు. ఇంకా లోకలు ఇలాగే అనుకుంటారుగా, భీమ్ ఇంకా భీమ్ కుటుంబం తన స్నేహితుడితో అదే పని చేస్తున్నారని. మాలాంటి చిన్న జాతి వాళ్ళు చేసేది, దానివల్ల వాళ్ళు అవమానకరంగా ఫీల్ అవుతారు బాబు. తర్వాత ఇంకో కొత్త తతంగం మొదలు పెడతారు. అవును ధ్రువ, కోరికోరు సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? అవును, ఈ విషయం గురించి వీళ్ళు ఎంత రచ్చరచ్చ చేస్తారో చెప్పలేము. మీరు చెప్పేది నిజమే. నా కారణంగా వాళ్ళు అనవసరంగా మీ మీద నిందలు మోపుతారు. కానీ నేను ఈ చెప్పులు బూట్లు కుట్టే పనే చేస్తాను. ఎందుకంటే వాళ్ళందరూ నాకు దహన సంస్కారాలు చేసేశారు. ఈ కొత్త మనిషి ఇప్పుడు ధ్రువ సత్పాల్. వీడు తనకి నచ్చినట్టు బ్రతుకుతాడు. వాళ్ళు పెట్టిన నియమాన్ని తుంగలో తొక్కుతాడు. కానీ ఈ పనులన్నీ నేను ఇక్కడి నుండి చేయను. నేను నా గుడిసెని మీ ఇంటికి దూరంగా తీసుకెళ్ళి ఎక్కడైనా వేసుకుంటాను. ఇంగ్లీష్ ఆఫీసర్ చెప్పిన పాయింట్ చాలా బాగుంది.
ఒకవేళ మనం మన జాతి వాళ్ళని జాతి బహిష్కరణ చేస్తూ ఉంటే అప్పుడు మన బలగం తగ్గిపోతుంది. అందుకని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మనం వాళ్ళ సమైక్యతను దెబ్బతీయాలి. దాంతో వాళ్ళల్లో చీలికలు వస్తాయి. అప్పుడు వాళ్ళు బలహీనపడిపోతారు. అవును, ఈ ఉపాయం చాలా బాగుంది. ఏదో ఒక రకంగా మనం వాళ్ళని విడగొట్టడంలో సఫలమైతే చాలు. ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే బలహీనులైపోతారు. సీటు గారు, మనం ఇప్పుడు ఎలాంటి వాడిని పిలిపించామంటే అవ్వడానికి వాడు వాళ్ళ జాతి వాడే, కానీ పని చేసేది మన కోసం. చూడు ధ్రువ, నువ్వు మమ్మల్ని నీ వాళ్ళు అనుకోకపో, కానీ ఆ రెండు భావాలు ఎప్పటికీ ఒక దగ్గర ఉండవు. చూడు ధ్రువ, నువ్వు మా ప్రపంచంలోకి రావడం వలన నీ కారణంగా మాకు అనుకోని సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. భీమా, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? పెరుగుతాయేంటి? పెరిగినాయి. కానీ దాని అర్థం అది కాదుగా, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతానని అనడం. నువ్వు లేకముందు అప్పుడు కూడా ఇబ్బందులు పెట్టారు. అలాగే ఇప్పుడు నువ్వున్నా లేకపోయినా వాళ్ళు ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. అందుకని ఆలోచించుకో, నువ్వు ఇక్కడే ఉంటావా లేక నీ గుడిసె పీకేసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? అయితే వెళ్ళిపో. ఇలా కపట ప్రేమతో పిన్ని, బాబాయ్, అక్క, నాన్న అంటూ నాటకాలు మాత్రం ఆడద్దు. నన్ను క్షమించరా భీమ్, ఎందుకంత కోపం తెచ్చుకుంటావు? ఇక క్షమించరా బాబు. ఏయ్, ఆగాగు, అక్కడే ఉండు. నువ్వు పురంజన్ వాళ్ళ తమ్ముడివి కదూ? అవును. నీ పేరేంటి? నిరంజన్. ఆహాహాహా. నీ భార్య జబ్బుతో ఉంది కదూ? పురంజన్ డబ్బులు సంపాదించడానికి బొంబాయి వెళ్ళాడు, కానీ నీకేం సహాయం చేయడు. వాడేమన్నయ్యా, ఇదిగో డబ్బు తీసుకో, నీ భార్యకి వైద్యం చేయించుకో. అరే తీసుకో, ఉచితంగా ఇవ్వడం లేదు. దీనికి బదులుగా నువ్వు మా కోసం పనిచేయాలి. గెలుపు ఓటముల గురించి బాగా మాట్లాడతావుగా భీమరావు. ఇప్పుడు చూస్తాను నువ్వు ఎలా గెలుస్తావో. నీ అన్నయ్య పురంజనికి ఒక మిత్రుడున్నాడు, రామ్జీ. నీకు తెలుసా అతను? నీకు ఇది కూడా తెలుసుంటుంది కదా. ఆ రామ్జీ సత్పాల్ ఇంకా అతని కొడుకు భీమ్రావ్ వాళ్ళ మాటలతో మీ జాతి వాళ్ళని బాగా రెచ్చగొడుతున్నారు. మీ జాతి వాళ్ళు మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఎక్కువేం చెయ్యక్కర్లేదు. మేము ఏ పని చెప్తామో అదే చెయ్యాలి. రామ్జీ సత్పాల్ కుటుంబానికి నువ్వు తెలుసా? ఏదో కొద్దిగా. నువ్వు పురంజనుకి తమ్ముడు కదా, అందుకని నువ్వు ఏది చెప్పినా నీ మాటలు నమ్మేస్తారు వాళ్ళు. నాకు అవసరమైతే ఇంకా డబ్బులు ఇస్తారుగా. తెలివైనడు, సులభంగా అర్థం చేసుకున్నావు. చాలా డబ్బులు ఇస్తాను, చాలా. నువ్వు మా పనులు చేస్తూ ఉండాలంతే. మేము నీకు డబ్బులు ఇస్తూ ఉంటాం. తీసుకో. ఇక ఇప్పుడు వెళ్ళు. ఎప్పుడు పని ఉంటే అప్పుడు నీకు చెప్తాం. ఈ ప్రలోభం అనేది చాలా విచిత్రమైంది. ఎక్కడ ప్రలోభం అనేది చెదలు పడుతుందో అక్కడంతా డొల్లే. అది సంఘర్షణ కావచ్చు, ఉద్యమం కావచ్చు, లేక సమైక్యత కావచ్చు. నిజం చెప్పారు శెట్టి గారు. డబ్బు ముందు జ్ఞానం, మంచితనం అన్నీ దిగదూడిపే. అరే అటు చూడండి, మహాజ్ఞాని అంబేద్కర్ మాస్టారు ఎలా చెమటలు కక్కుతున్నారో. గురువుగారు, జ్ఞాని గురువు గారు, ఎక్కడికి వెళ్తున్నారు?
మరో విద్యాలయానికి. ఇక చదువు అక్కడే చెప్తాను. అయ్యో గురువుగారు, మీరు అసలు ప్రశాంతంగా ఇంట్లో ఎందుకు కూర్చోరు? ఇలా పిచ్చివాడిలాగా చదువు చెప్తానని ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు మీరు? వదిలేయండి శెట్టి గారు, ఈ పిచ్చితనం మీకు ఇప్పట్లో అర్థం కాదులే. అయితే అర్థం చెయ్యండి గురువుగారు, అసలు ఈ చదువు అంటే ఏంటి చెప్పండి. గురువుగారు, మీరు పట్నం వెళ్తున్నారా? నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళండి. నువ్వు పట్నం వచ్చి ఏం చేస్తావు? అది నేను చెప్పులు బూట్లు కుట్టడానికి కావాల్సిన సామాన్లు కొనుక్కోవాలండి. వాటి నువ్వేం చేసుకుంటావురా? గురుగారు, మీరు వీళ్ళతో మాట్లాడరండి. అప్పటిదాకా నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తుంటాను. శెట్టి గారు, చదువు వల్ల ఏం లాభమో అది మీకు అర్థం కాదు కానీ ఖచ్చితంగా ఒకటి అర్థం అవుతుంది. మీరు కనుక మీ అబ్బాయికి చదువు గొప్పతనం గురించి చెప్పుంటే ఈరోజు వాడు ఇలా చెప్పులు కొట్టడం గురించి మాట్లాడేవాడు కాదు. ఇదిగో కావాల్సిన సామాన్లన్నీ తెచ్చాను. రేపు నా దుకాణం ప్రారంభోత్సవం. రేపటి నుంచి ధ్రువ సత్పాల్ ఒక మంచి పనివంతుడు అవుతాడు. బాలా అన్నయ్య, రేపటి నుంచి రోజువారీ సంపాదనలో ఒక భాగం నేను బాబాయ్కి తిరిగి ఇచ్చేస్తాను. అప్పుడు అప్పు తీరిపోతూ ఉంటుంది. రేపు మొదటి రోజేగా, నువ్వు ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటావో అప్పుడు తిరిగివ్వు. లేదు బాబాయ్, మా అమ్మ చెప్పేది ఒకరికి అప్పు ఉండటం మంచిది కాదని. ఇంకా నేను అప్పు కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అవ్వటం చూశాను. అది కాక నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉండాలి. ధ్రువ, బాగా పెద్ద మాటలు నేర్చుకున్నావు నువ్వు. రండి, వంట అయిపోయింది, అందరూ తిందిరు గాని. ధ్రువ బాబు, నువ్వు ఇక్కడే తిను. వద్దు బాబాయ్. ధ్రువ, ఎక్కువ మాట్లాడద్దు, పద. ధ్రువ, భోంచేయడానికి రా. మీ అందరూ తొందరగా పనులు ముగించుకొని రండి. ఏమండి, ఇలా రండి. వచ్చి ఒకసారి భీమాన్ చూడండి. ఏమైంది? వచ్చి మీరే చూడండి. తొందరగా రండి. రండి. చూడండి ఎలా నిద్రపోతున్నాడు. పుస్తకాల తలగడ పెట్టుకొని, పుస్తకాల దుప్పటి కప్పుకొని, పుస్తకాల కలల కంటున్నాడు మన భీమా. కలలు కాదు, భీమ్ జీవితంలో పుస్తకాలు వాడి వాస్తవం అవుతాయి. వీడి వ్యక్తిత్వం నిర్మాణం ఇలాగే ప్రపంచంలో ఉన్న సమస్త పుస్తకాల పఠనం వల్లే అవుతుంది. పుస్తకాలే వీడికి నేస్తాలవుతాయి. పుస్తకాలే వీడి శక్తి. భీమబాయ్, వీడినిప్పుడు పుస్తకాలతో పాటే పడుకొనిద్దాం. దానివల్ల వీడికి చాలా ఆనందం కలుగుతుంది. ఎప్పుడెప్పుడు సేట్ గారు లాంటి మనుషులు వీడి దారికి అడ్డుపడతారో అప్పుడల్లా ఈ పుస్తకాల మధ్యలో నుంచే వీడు తన మార్గాన్ని తెలుసుకుంటాడు. నాకు నమ్మకం ఉంది. పదండి, భోజనం వడ్డిస్తాను. అప్పటిదాకా వీళ్ళు పడుకోనివ్వండి.
వదులు, నా పుస్తకాలు వదులు. నాన్న, నువ్వా? ఎవరో అనుకున్నాను. ఏం పర్వాలేదు బాబు, అయినా ఇది మంచి విషయమేగా. నువ్వు నీ పుస్తకాలని ఎవరిని లాక్కోనివ్వు. భీంబాబు, నాది ఒక మాట జీవితాంతం గుర్తుపెట్టుకో. జ్ఞానాన్ని ఎప్పుడు కూడా సరైన పద్ధతిలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సరైన పద్ధతి అంటే ఏంటి నాన్న? జ్ఞానం అది కాదు, నిన్ను నీ వాళ్ళకి దూరం చేసేది. నీ వాళ్ళ దృష్టిలో నువ్వు ఎంత గొప్పవాడివైనా కానీ ఒకవేళ నీ జ్ఞానం వల్ల వాళ్ళని వాళ్ళు తక్కువగా అనుకోవడం మొదలుపెట్టారంటే అప్పుడు ఆ జ్ఞానం ఆటంకం. ఆటంకం అనేది ఎప్పుడూ వినాశకారి అవుతుంది, నిర్మాణకారి కాదు. నిర్మాణకారి అంటే ఏంటి? ఆ జ్ఞానం వల్ల ప్రేరణ కలగాలి. నిన్ను చూసి జనాలు అనుకోవాలి వాళ్ళు కూడా నీకులాగా అవ్వాలని. వారి మనసుల్లో నీ పట్ల ఇబ్బంది కాదు, ఆరాధన కలగాలి, గౌరవం కలగాలి, ప్రేమ కలగాలి. అప్పుడు వాళ్ళు నిర్మలమైన మనసుతో నీ దగ్గరికి తప్పుల గురించి తెలుసుకోవడానికి వస్తారు. అలాంటి జ్ఞానాన్ని నిర్మాణకారి జ్ఞానం అంటారు. రండి, భోజనాలు వడ్డించాను, మీరిద్దరు కూడా రండి. పదబాబు, అన్నం తిందు కానీ ఖాళీ కడుపుతో పడుకోవడం కూడా మంచిది కాదు బాబు. చిరిగిన చెప్పులు బూట్లు కుడతాను, పాలిష్ చేస్తాను. తెగిపోయిన చెప్పులు బూట్లు కుడతాను, పాలిష్ చేస్తాను. తెగిపోయిన బూట్లు చెప్పులు కుడతాను, పాలిష్ చేస్తాను. రండి బాబు, రండి. అరే ఏంట్రా నువ్వు చేసే పని? నీకు సిగ్గులేదా? అన్ని బుద్ధులు. నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. అయినా నీకెందుకు? మీ అందరి దృష్టిలో నేను చచ్చిపోయానుగా. ఇప్పుడు నేను దెయ్యాన్ని. ఇంకా దెయ్యాలకి సిగ్గేంటి? ఇప్పుడు నేను మేళం వాయిస్తాను, చెప్పులు కుడతాను, లేకపోతే రక్తం తాగుతాను. నీకేం సంబంధం లేదు కదా. మర్యాదగా వెళ్ళి ముందు నీ టీ కొట్టు తెరుచుకో. అసలు నీతో మాట్లాడటమే దండగా. సేటు గారు కడుపున చెడబుట్టావు. అరే అవతలికి పో. భీమరావు, భీమరావు, ఏమైంది గురువు గారు? చెప్పండి. నిన్న వేరే ఊర్లో విద్యాలయంలో నేను ఉపాధ్యాయుడిగా అర్జీ పెట్టుకున్నాను కదా. ఈరోజు అక్కడి నుంచి నాకు సందేశం వచ్చింది, నేను అక్కడ చేరాలి. ఈరోజు వెళ్ళి నేను అక్కడ చేరతాను. నేను నీ అడ్మిషన్ గురించి కూడా మాట్లాడతాను. నువ్వు దాని గురించి దిగులు పడద్దు. నిజమా గురువు గారు? అవును భీమరావు. మీలాంటి గురువు ఉంటే శిష్యులు దిగులు పడాల్సిన అవసరమేముంది? గురుగారు, గురుగారు, చెప్పులు ఇవ్వండి, పాలిష్ చేస్తాను. అదిగో నా దుకాణం ఇవాళ మొదటి రోజు. నేను చదువులో భీమరావు అంతా హుషారు కాదు, అందుకని చదువులో పేరు సంపాదించి మీకు దాన్ని గురుదక్షిణగా ఇవ్వలేను. కానీ నేను శిష్యుడినే గురువుగారు. నా మనసులో మీ మీద భక్తి ఉంది. చెప్పులు ఇవ్వండి, నేను ఇప్పుడే పాలిష్ చేసి ఇస్తాను. గురువుగారు ఇవ్వండి. అవును గురువు గారు, ఇవ్వండి. దీని మీద పెట్టండి. చూడు ధ్రువ, ఈ పనులు చేయాల్సిన అవసరం నీకే ఉంది. అయ్యో గురుగారు, మీరు ఇలా అనుకోలేదనుకోండి నేను సేటు గారి కొడుకునని. అప్పుడు నా అవసరం అర్థమవుతుంది మీకు. అప్పుడు తప్పుగా కూడా అనిపించదు. అయినా మీరు చెప్పండి గురువుగారు, ఇది తప్ప నేనేం చేయాలి? ఇది బ్యాండ్ మేళం సీజన్ కాదంట. ఇక ఎవరు నాకు వాళ్ళ ఇళ్లలో పొలాల్లో పనులు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు సేటు గారికి భయపడతారు కాబట్టి. అందుకని పని ఎంచుకున్నాను. మంచి పని గురువుగారు. ఒక చిరిగిపోయిన చెప్పు కుట్టి దాన్ని పాలిష్ చేసి మెరిపించడం అంటే ఒక మరణించిన మనిషిని తిరిగి బ్రతికించి నవ్వించడం లాంటిది.